వికారాబాద్ జిల్లాలో మంత్రి వివేక్ పర్యటించారు. పరిగి మున్సిపల్ పరిధిలోని నక్సల్ గ్రామంలో 45 కోట్లతో అధునాతన సాంకేతిక కేంద్రం నూతన భవన నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 115 ఏటీసీ 115 ఏటీసీ కేంద్రాల ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 4000 కోట్లతో టాటా కంపెనీ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టనున్నట్లు వివేక్ తెలిపారు. ప్రతి సంవత్సరం ఒక్కో కేంద్రంలో 200 మందికి శిక్షణ ఇవ్వనున్నారన్నారు. ఈ డిసెంబర్ వరకు మన రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి, మళ్ళా ఇంకొక 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. కానీ ఆ 2,00,000 ఉద్యోగాలు సరిపోవు. ఎందుకంటే మన జనాభా పెరుగుతుంది, అందరు మారుమూరు గ్రామాలలో కూడా ఉద్యోగాలు కల్పించాలి. ఇప్పుడే రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు బయటి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. మన యువకులకు ఎందుకు మనము మంచిగా ట్రైనింగ్ చేయొద్దు, వాళ్ళకు ఎందుకు ఉద్యోగాలు కల్పించొద్దని మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. దాని గురించి ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మనము 115 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. మీరందరూ ఒక విషయం గమనించాలి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఐటీఐని వాళ్ళందరూ కూడా ఆ ఐటీఐలను ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా అక్కడ ఏదైతే మెషినరీ ఉన్నదో పాతగా అయిపోయింది, అబ్సల్యూట్ అయిపోయింది, అక్కడ ట్రైనింగ్ సరిగా నడవకపోతుండే. ఇవన్నీ కూడా మోడర్నైజ్ చేయాలి. మన ప్రజలకు మన పిల్లలకు ఒక మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాలనుకుంటే ఈ ఐటీఐలు అన్ని కూడా అవసరం, ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్. అందు గురించి సుమారు 4,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర వ్యాప్తంగా మన టాటా వాళ్ళతో కలిసి మన రాష్ట్ర ప్రభుత్వము ఈ టెక్నాలజీ సెంటర్స్ అన్ని చోట్ల కూడా పెట్టడం జరుగుతుంది. అంతేకాదు, మీరు చూస్తున్నారు ఇవాళ రేపు టెక్నాలజీ అంతా చేంజ్ అవుతుంది, అడ్వాన్స్ ఏఐ వస్తుంది. ఇవన్నీ కూడా సరిగా నడవాలంటే